రాష్ట్ర మహాసభలు సిద్దిపేటలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి బీడీ కార్మిక వర్గానికి సీఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీస వేతనాలు లేకుండా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు అమలు కాకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిశ్రమ, ముఖ్యంగా మహిళలు ఈ పరిశ్రమలో లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. అనేక రోగాల బారిన పడినప్పటికీ వాళ్లకు ప్రభుత్వం నుండి చేయూత అందడం లేదు. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒకసారి చర్చించి పరిష్కారం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకొని బీడీ పరిశ్రమలో వచ్చేటటువంటి సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నెల 30న జరిగే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని, పాల్గొనాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.